ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు తండ్రి. రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చి మమ్మల్ని వరపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యమును వెలుగులో నడుచుటకు నీ కృప దయచేసినందుకు వందనాలు. ఆయన నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 29వ అధ్యాయం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించారు, దుష్టులు లేనప్పుడు ప్రజలు నెట్టేసుకుంటారు. జ్ఞానంలో ప్రేమించేవాడు తన తండ్రికి సంతోషం పుట్టించును. వేశ్యలతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను. న్యాయం జరిగించట వలన రాజు దేశమునకు క్షేమం కలగజేయను, లంచం పుచ్చుకున్న వాడు దేశము పాడు చేయను. తన పొరుగు వారితో ఇచ్చకములాడువాడు వారిని పట్టుకున్నవాడు వలవేయువాడు. దుష్టుని మార్గము భూములలో ఉంచబడును, నీతిమంతుల సంతోష గానములు చేయను. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విధించును, దుష్టుడు జ్ఞానం వివేచింపాడు. వాసకుడు పట్టణము తల్లడిల చేయను, జ్ఞానుల కోపము చల్లార్చును. జ్ఞాని మూడుతో వాదించినప్పుడు వాడు ఊరుకొనగా చెలరేగుచుండును. నగరాంతకులు నిర్దోషులని ద్వేషించుదురు, అట్టివాడు యథార్థవంతుల ప్రాణం తీయజూదురు. బుద్ధిహీనుడు తన కోపమును కనపరచును, జ్ఞానంగా వాడు కోపమును హంచుకొని దానిని చూపకుండా. అబద్ధములను ఆలకించే రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందరు. వేదాలను ఓడికిచ్చి వారును కలుసుకుందరు, ఉభయులకు వెలుగునిచ్చేవాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులను సత్యముగా న్యాయం తీర్చును, ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. పెద్దము గద్దింపును జ్ఞానుల కలగజేయును, ఆపద లేని బాలుడు తన తల్లిని అమ్మాను తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు పడిపోవట నీతిమంతుల కన్నులారా చూతురు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నేను సంతోషపరచును, నీ మనసు ఆనందం కలగజేయను. దేవోక్తి లేని ఎడల జనులు కట్టలేక తిరుగుదరు, ధర్మశాస్త్రం అనుసరించే వారు ధన్యులు. దాసుడు వాగ్దానం చేత గుణపడడు, తాత్పర్యం తెలుసుకున్నప్పుడు వాడు లోబడు. ఆతురపడి మాట్లాడను చేస్తూ వాని కంటే మూర్ఖుని సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభంగా పెంచిన ఎడల కుదని వాడు కుమారుని హరించబడును. కోపిష్టి కలహమును రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. వాని గర్వం వాని తగ్గించును, అనే మనస్కుడు గణపనను. దొంగతో పాలుకూరువాడు తనను తానే పగవాడు, అట్టివాడు ఒట్టుపెట్టిన సంగతి చెప్పడు. కాపాడుట వలన మనుషునికి ఊరి వచ్చును, యెహోవాయందు నమ్మకం ఉంచువాడు సురక్షితమానుడు. అనేకులు ఏలువారి దయ కోరుదురు, మనుషులు తీర్పు తీర్చుట యెహోవా వశం. దుష్టుడు నీతిమంతుడు హేయుడు, యథార్థవంతుడు భక్తిహీనులకు హేయుడు. భక్తిహీనులకు హేయుడు. దేవుడు కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. రెండవ వచనం. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించరు, దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టేర్పు విడుదురు. అంటే సపోజు ఇప్పుడు ప్రజెంట్ గ్రామ పంచాయతీ
ఎన్నికల కోసం మొన్ననే న్యూస్ చెప్పబడింది. మరి నీతిమంతులు ప్రభులు ఉన్నప్పుడు ప్రజలు సంతోషించరు, దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నెట్టింపు విడుదరు. మరి మంచి కార్యాలు చేస్తే వారి రాజ్యము స్థిరచర కాలం ఉంటుంది. చెడు కార్యాలు చేస్తే వారి రాజ్యం ఉండదు. ఎందుకంటే ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాయంటే, మన ఊరి సర్పంచ్ ఫస్ట్ నాకు తెలిసిన వ్యక్తి కుక్కల కృష్ణయ్య అనేట ఆయన 3 సార్లు సర్పంచ్గా ఆయనకి ఏకగ్రీవస్ట్ ఓట్లేసారు. 2వ సారి కూడా ఓట్లేసారు. 3వ సారి అయితే అందరూ ఆయన ఏకగ్రీవకంగా ఎన్నుకున్నారు. ఇక ఆ తర్వాత మనుషులలో తిరుగులు ఎక్కువైపోయి ఆయనే ఎందుకు ఉండాలి, మనం కూడా ఉండాలని ఇక ఆలోచన పెట్టుకొని ఒక్కొక్కరు సర్పంచ్గా నేరడానికి చేశారు. మరి ఆయనకున్న మంచితనం బట్టే ప్రజలు కరెక్ట్గా 3 సార్లు ఆయన ఎన్నుకున్నారు. మనం చేసే పనులే మనల్ని నిలబెడతారు. అందుకోసమే గ్రామ పంచాయతీ ఎన్నికలైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వగైరా సీఎం కూడా పోయినసారి ఎవరు తెలంగాణ సారు ఆయన 2 సార్లు ప్రజలకి చేశాడు. ఫస్ట్ చేశాడు, 2వ సారి కూడా ప్రజలు ఏం చేశారంటే మళ్ళీ నిలబెడతాం చేస్తాడు. 2వ సారి ప్రజలకి చేయకుంటే కదా 3వ సారి గద్దె నుండి ప్రజలు చూస్తారు, విసిగిపోతారు. మనం చేసే పనులు వాళ్ళకి నచ్చకుంటే మనం ఓటుతో తీసేస్తాం. అది మరి దృష్టిలో గురించి చెప్పబడుతూ ఉన్నది. జ్ఞానంలో ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచను, వేశ్యలతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయడు. మనం జ్ఞానం కలిగి ఉంటే మన ఇంటి వారు సంతోషిస్తారు. మరి వేశ్యలతో సాంగత్యం చేయవాడు అంటే మన ఆస్తిని పాడు చేసేవాడు. కొందరు కష్టార్జితం అంతా వేరే వాళ్ళకి పాడు చేసి పెడతారు. మరి దేవుడు మరి ఇంకా మాటలు చూస్తుంటే దుష్టుని మార్గము మూలులో జబడును, నీతిమంతుడు సంతోషగానం చేయు. నీతిమంతులు సంతోషగానం చేస్తారు. మరి ఈ లోకంలో ఎవరు నీతిమంతులు? ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి పాపంతో పుట్టారు. ఎవరు నీతిమంతులుగా లేరు. కానీ దేవాది దేవుడు అని పరిశుద్ధుడు కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనం ఏ వ్యక్తి అయితే నిజంగా ప్రభాన్ని పాపని నమ్ముకుంటాడు, దేవుడు ఆ క్షణం అందే నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా తీరుస్తాడట. ప్రజలు మనలా ఆ పాపాలు జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతుంటారు. కానీ దేవుడు మన పాపంలో మన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. సైతాన్ని ఏం చేస్తుంటో తెలుసా? కొన్ని సందర్భాల్లో నువ్వు ఇలాంటి తప్పు చేసినావు కదా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అని సైతాను మన ముందు మనకున్న డౌట్లన్నీ నిలబెట్టి ప్రార్థన చేయకుండా చేస్తూ ఉంటాడు. చూసావా? దేవుడు ఎంత ఘోర పాపనైనా దేవుడు క్షమిస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా ఈరోజు నేను పొరపాట్లు అయి తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అంటే దేవుడు క్షమిస్తాడు. తెలిసి తప్పు ఎప్పుడు చేయకూడదు, అది మాత్రం గ్యారెంటీ. తెలిసి తప్పు చేయకూడదు. తెలిసిన దానికి శిక్ష తప్పు, తెలియకుండా చేసిన దాన్ని క్షమిస్తాడు దేవుడు. ఆయన హృదయారంతర్యమును ఎరిగినవాడు. మన తలంపు పుట్టమునిపై ఆయనకు తెలుసు. మన పొరపాట్లు ఏదైనా తప్పు చేస్తే దేవుడి కాడ ఒప్పుకోవాలి, కనికరం పొందగలుగుతాం. మరి అట్లానే మూర్ఖత్తులుగా ప్రవర్తించకూడదు. ఒక పాపం దాచుకొని అది పెరిగి పెద్దవి ప్రాణాపాయం దాకా కూడా వస్తుందంట. అందుకోసమే ఏ పాపంలో దేవుని మీద దాచిపెట్టి మనం జయించకూడదు. ప్రార్థన చేసేటప్పుడు
మన పాపములు మన తప్పులు ఏమైనా ఉంటే ఒప్పుకొని ఆయన సన్నిధానంలో సమాధానముగా ఉండాలి. మన పాపములు కప్పుకుంటే మనకు శిక్ష తప్పదు. మరి ఇంకా భయపడటం వలన మనిషికి ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మిక ఉంచేవాడు సురక్షితంగా ఉన్నాడు. భయపడటం వలన మనుషులకు ఉరి ఎందుకు వస్తుంది? ఉరి అంటే ఉరేసినట్టుంది, అంటే చంపడానికి చావటానికి ఆస్కారం ఉంటుంది. యెహోవాయందు నమ్మిక ఉంచడం వలన వారు సురక్షితంగా ఉంటారు. నమ్మిక ఉంచాలి. మనం ప్రయాణం చేసిన ఏదైనా పని చేసిన ప్రభావ మేము ప్రార్థన చేసుకొని వెళ్తున్నాం, ప్రభావ నీపై అదే అపాయకరమైన స్థితి అయినా దేవునిపై నమ్మిక ఇస్తారు, దేవుడిని నడిపిస్తాడు. మనం ఏమీ చేసుకోలేమంటే దేవుడు నిజంగా వారి నమ్మిక విశ్వాసం బలపరుస్తాడు. ఆయన చూచుచున్న దేవుడు, మరి కన్నుండి చూసే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, చెవులుండి వినే దేవుడు. మరి అంత గొప్ప దేవుని మనం కలిగిన అంటే గొప్ప భాగ్యమే, నిజమే. మరి అన్ని జనుల్లాగా మనం ప్రవర్తించాం, వారికి మనం వెలుగుగా ఉంటాం. మరి దేవుడు మరి గొప్ప దేవుడిని కలిగిన అంటే అది గొప్ప భాగ్యం. ఆత్మస్వరూపిగా మన మధ్య సంచరించుకుంటూ ఉంటాడు. రోజు మనకి టైం 6 గంటలకల్లా మెలకొచ్చింది. ఈరోజు తొందరగా మెలకొచ్చింది. తొందరగా ఉదయకాల ప్రార్థన స్టార్ట్ చేశాం. ఆత్మస్వరూపి ఆయన మెలకు లేపియండి, మనం లేవలేం కదా. నిద్ర అనేది ఒక మంచి గొప్ప భాగ్యం. నైట్ మంచిగా నిద్రపోతేనే మన ఆరోగ్యంగా ఉండాలి. అందరికి నిద్రే రాదు. వాళ్ళు 24 గంటలు కొందరు ఇప్పుడు జనరేషన్ మారిపోయి సీరియల్స్ సెల్ వచ్చిన కాంచి అసలు పండుకోవడం కూడా 12 గంటలు 1 గంట దాకా కూడా మెలుకొని ఉండేవారు చూసి. అంత సమయము మనండి నిద్ర మళ్ళా ఎన్ని గంటల లేస్తారు వాళ్ళు తెలుసా? పొద్దుపోయి 10 గంటల దాకా కూడా పండేటోళ్ళు ఉన్నారు. ఇలా చేయకూడదు. సోమరిలా తయారవుతాం. మన సోమరులు మన దేనికి పనికిరాదు. మన నిద్ర మనకు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే డాక్టర్లు చెప్తూ ఉంటారు, మంచి నిద్ర ఆట ఒక 4 గంటలు పడుకుంటే చాలు. కళ్ళతల్లి లేని నిద్ర, ప్రశాంతమైన నిద్ర 4 గంటల ఉంటే చాలు ఉంటుంది. ఈ 4 గంటలు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. పడుకున్నాక మధ్యలో కొందరు లేపుతూ ఉంటారు, డిస్టర్బెన్స్ వస్తే నిద్ర పట్టదు. ఇలాంటివి ఉండదు. మనం పడుకున్నాం అంటే కథ 4 గంటల దాకా ప్రశాంతమైన నిద్ర ఉంటే తినే తిండి ఆరోగ్యం మన శరీరానికి పడుతుంది. ఆరోగ్యం అనేది ఉంటుంది. నిద్ర కూడా ఆరోగ్యమే. ఆరోగ్యం లేకుండా నిద్ర లేకుండా ఆరోగ్యంగా ఉండలేం. చూసావా? ఇలాంటిది దేవుడు నిర్ణయించాడు. మరి మన జీవితము ఆయన ఉచితమైన కృప. మనము ఆయన దేవుని బిడ్డలమే ఉన్నాము. మరి దేవుడు ఇంతవరకు మన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా ఆయన కృప మనపై వస్తున్నారు. ఏ రోజుకి వచ్చే శ్రమ ఆ రోజే తీసివేస్తూ ఉన్నాడు. అదే ఆయన ఉచితమైన కృప. రేపేమి సంభవిస్తుందో మనకేమీ తెలియదు, కానీ ప్రతి ఆపదలో ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. మనం దేవుని నమ్ముకున్న మాత్రం కష్టాలు రాకుండా తప్పుతాయా? తప్పు. మనకు వస్తూనే ఉంటాయి. అపవాది దాని పని అది. ఎప్పుడు ఎలా పడగొట్టాలరా, ఎప్పుడు ఈ ఇంట్లో మరి శాంతి లేకుండా చేయాలని చూస్తూ ఉంటున్నాడు. కొన్ని సందర్భాలలో గొడవలు సృష్టిస్తూ ఉంటున్నాడు. కొన్ని సందర్భాల్లో దుఃఖ వేదనలు సృష్టిస్తూ ఉంటున్నాడు. మన దుఃఖాలు అంటే మరి పోయిన సంవత్సరం మన ఇంట్లో నాన్న విషయంలో మరి భూములు గొడవలు అలాంటివి జరిగి బాధల్లో వేదల్లో మనం ఉన్నాం. ఆ బాధ దేవుడు సమస్య తీర్చాడు. ఈ సంవత్సరం మళ్ళా నాన్న విషయంలో మరి యాక్సిడెంట్ కేసు జరగాల్సి వచ్చింది. 3 నెలలు 4 నెలల దాకా ఆ బాధ అనేది మనలో ఉండిపోయి దేవుడు తెచ్చుకుంటూ వస్తున్నాడు. ప్రతి బాధల్లో ఆయన మన
తోడుగా ఉంటూ ఉన్నాను. కుంగిపోకూడదు. కష్టములు వచ్చిన, నష్టములు వచ్చిన, బాధ వచ్చిన, వేదన వచ్చిన కుంగి కృషించిపోకూడదు. మన దేవుడు నిలబెట్టి మరలా పూర్వస్థితి మనకిచ్చేవాడుగా ఉంటాడు. నేను ఎప్పుడు ఏ శోధన వచ్చినా, కష్టం వచ్చినా ఆయన సన్నిధానంలో విజ్ఞాపన చేస్తాను. రక్షింపనేరకుండా యెహోవా హస్తములో కురుచ కాలేదు, విననొల్లకి ఆయన చెవులు మందం కాలేదంట. మనం ప్రార్థన మన దేవుడు ఏ స్థితిలో మొరపెట్టినా ఆయన వింటాడు. ఆయన చేతులు చెవులు అంటే మందంగా ఉంటాయి. మనుషులు ఏం చేస్తూ ఉంటారు, కొందరు పిలుస్తూ ఉంటాయి, వింటారు, వినట్టే ఊరు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ చెవులు మందం అంటారు. చూసావా, మన దేవుడు అలా కాదు. అందుకే ఆ మాట చక్కగా రక్షించనేరక యెహోవా హస్తములు కురుచ కాలేదు, విననొల్లక ఆయన చెవులు మందం కాలేదని మాట్లాడుతూ ఉంటాడు. మన ఏ స్థితిలో మొరపెట్టినను ఆయన వినేవాడుగా ఉంటాడు. మన కష్టంలో వచ్చిన, మన బాధలు వచ్చిన, మన సంతోషంలో ఆయన సంతోషిస్తూ ఉంటాడు. మన సంతోషము ఆయనకు ఆనందంగా ఉంటుంది. అందుకే అది స్తుతి కలిగి ఉంటాం. ఇంట్లో చర్చి మీటింగ్లో ఇంట్లో స్తుతి కలిగి ఉంటాం. ఎందుకు థ్యాంక్స్ గివింగ్ పెట్టించుకుంటే మనకి కష్టాలు బాధలు వచ్చినప్పుడు స్తుతి మీటింగ్ అని పెట్టి అప్పుడు సంతోషిస్తే ఆయన కనపరుస్తూ ఉంటాడు. దేవుని మహిమపరుస్తూ ఉంటాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్చర్యించును కాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. తిరిగి ఈరోజు కోసం మమ్మల్ని సిద్ధపరచాలి. ఈరోజు పరిశుద్ధ దినం నీ ఇంటికి వెళ్ళాలి. మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచాలి. సకాలంలో చేరుటకు మమ్మల్ని బలపరచాలి. తోడుగా ఉండండి ప్రభువా. రేపు నీ వాక్యాలు రాసేవారు వచ్చుటకు, అందులో వాక్యములు రాపించుటకు సహాయపడండి ప్రభా. నన్ను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి. దేవానికి వందనాలు. అమ్మ నాన్న ఆరోగ్యంతో ఇంతవరకు ఉంచిన ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను అయ్యా. శోధన నుండి కీడపాడండి, కాపాడండి. ముఖ్యంగా వారు చేసే జాబుల్లో నీ కృప దయచేయి ప్రభా. వారి వయస్సును బట్టి నేను సమస్యలు వస్తాను నాయన. ఇంకా నామ సర్వీస్ ఉన్నంతవరకే నాన్నది కూడా కొనసాగిస్తాం. వారిద్దరికి ఒకేసారి రిటైర్మెంట్ ఇచ్చుటకు నీ కృప దయచేయండి ప్రభా. వారికి గిఫ్ట్గా నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను ప్రభా. అందు నన్ను బలపరచ సహాయపడని ప్రార్థిస్తున్నాను నైనా. నా దేవా, చిన్న చిల్లరికి సుఖమైన డెలివరీని అనుగ్రహించండి. తన అత్త మా ఆడపడుచులకి రక్షణ దయచేయండి ప్రభా. చీకట్లో బ్రతుకుతున్నారు నుంచి విగ్రహారాధనలు పూజించేవారు ప్రభా. నీరు ఎన్నేరగిన ప్రజలు ప్రభా, వారిపై నీ దయ ఉంచండి, కాపాడండి. శోధన కీడములు ఇరుకు ఇబ్బందులు వారి అక్కరలన్నీ తీర్చమని నీ పాద సన్నిధిలో వారు పెట్టుకుంటున్నాను తండ్రి. ఎరిగిన జ్ఞాపకం చేసే డ్యూటీలో తోడుగా ఉండండి. కాపుదల భద్రత బిడ్డకు అనుగ్రహించండి. అక్కరలు తీర్చండి. కావ్యమా నవీమ భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేయండి. తొట్టిల్లకుండా వారిని కాపాడండి. శోధనలు పాప వీళ్ళు ఎక్కడ చిక్కకుండా మనసులో తప్పక త్రొట్టిల్లుతారని వాక్యం సెలవిచ్చాం. త్రొట్టిల్లకుండా దేవా నీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించండి. ఆయన శోధన నుండి ఎక్కడ పాప ఊబిలో చిక్కకుండా నీ దైవ భయంలో వారిని ఉంచమని ప్రార్థిస్తున్నారు. సాతాను ఎక్కడ వారిని మోసపుచ్చకుండా నీ కృప దయచేయండి. వారి భవిష్యత్తు మంచి బంగారం కృపను దయచేయండి. యెహోవా యందు భయభక్తులు గల వారితోనే, నీ చిత్తంలో ఉన్న వారితోనే జతపడుటకు కృప ద్వారం తెరవని ప్రార్థిస్తున్నాను. నా నిరంజనకు ఆరోగ్యమును దయచేయండి ప్రభా. బిడ్డ బాధపడుతుంది. గవర్నమెంట్ ద్వారా మరి ఇల్లు లబ్ధి పొందాలని పోయినసారి ఆ ప్రభుత్వంలో ఆశించింది, అది పొందలేదు. ఈ సంవత్సరం కూడా మరి తొలై గ్రామంలో మరి వారు ఎవరికి ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వడం అది న్యాయమని కాదు ప్రభా. ప్రభుత్వం నాయన మరి తొలైని గ్రామాన్ని దృష్టి దించండి. ఆయన ఎవరి ఇష్టరాజ్యాలకు కాకుండా ఆఫీసర్లు సెలెక్ట్ చేసే కృపను దయచేయండి దేవా. సహాయపడని ప్రార్థిస్తున్నాను ఆయన. మరి రానున్న సర్పంచ్ ఎలక్షన్లో దుష్టులకి నీవు సింహాసనం ఇయ్యకు ప్రభా. ప్రజలకు చేయాలన్న ఆలోచన ఉన్న వారిని నిలబెట్టమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఇంతవరకు చేసిన మేలును బట్టి వందనాలు. నా విషయంలో తమ్ముని విషయంలో నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను.
మరణి ఆలకించండి ప్రభా. మాకున్న శోధనలు, కష్టములు, దుఃఖములు, వేదనలు నువ్వు తోడుగా ఉండి నడిపించావు ప్రభా. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేర్చండి. ఇదిగో నా దత్తను నీకు ముందుగా పంపిదని నాకు ఇచ్చిన వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చండి అయా. మరి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. జవాబు విషయంలో ప్రభా నోటిఫికేషన్ కోసం నేను వేచి ఉన్నాను ప్రభా. విడుదలవుటకు నీ కృప దయచేయండి దేవా. నేను సిద్ధపడుటకు నన్ను బలపరచండి నాయన. దానికి సంబంధించిన బుక్స్ ఇంకేమైనా నేను తీసుకోలేదు ఉంటే నాకు అనుగ్రహించండి ప్రభా. సహాయపడండి ప్రభా. నా దేవా, నా ప్రిపరేషన్లను నాకు కృప దయచేయండి దేవా. నాకు సహాయపడండి ప్రభా. తమిళ విషయంలో ఆర్ఆర్బికి ఎగ్జామ్ కోసం సిద్ధపడుతుండగా నీ కృప దయచేయండి, తోడుగా ఉండండి. ఎంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు. భవిష్యత్తు ప్రణాళిక, జాబ్ల కోసము, లైఫ్ పార్ట్నర్ కోసము యెహోవాను భయభక్తులు గలవారు నీ చిత్తంలో ఉన్న వారితో సిద్ధపడుటకు మార్గం సరళపరచండి. గృహంలో సంతోషాన్ని నింపు నాయన. మా తల్లిగా, తండ్రిగా, యాజకత్వంగా ఉండి యాజకత్వం వహించండి. మా గృహంలో సంతోషాన్ని నింపండి ఆయన. మా రక్త సంబంధం, మా ఇరుగు పొరుగు వారు నల్లయ్య గ్రామాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నిన్ను ఎరగని ప్రజల వారని ఎంతోమంది ఉన్నారు, వారందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా వింటున్నాను నీ మాటలు దేవా. ఎవరు వింటున్నారో వారిని కూడా వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేని ప్రతి పరిస్థితిని బిడ్డల్లో నెమ్మదిని దయచేయండి. సైతాను కుతంత్రాలు లాయపరచండి దేవానికి వందనాలు. వినగల చెవి, గ్రహించగల హృదయాలుగా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. సబ్స్క్రైబర్ నన్ను దీవించండి దేవా. నన్ను కూడా నేను నీ దీవెనలతో నింపమని కోరుకుంటూ ప్రేమించిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ ప్రభా ప్రతి విషయంలో వందనాలు చెల్లించుకుంటూ, ముఖ్యంగా మాదిలే మనస్సు మార్చిన ఆయన దేవా జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి వందనాలు. దైవజనులు ప్రవీణ్ పగడాల గారి కేసు విషయంలో ప్రభా, ఎందుకంటే దేవా మరి నేను క్షమించవచ్చు, కానీ దుష్టులు అలానే ఉండిపోతారు ప్రభా. అలాగా ఇంకే వేరే వాళ్ళు తయారవుతారు నాయన అయా. జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే అది బయటపడాలి ప్రభా. సహాయపడండి. నువ్వు చూసే దేవుడు యెహోవా కన్ను దృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది, అది దోషులకు శిక్ష పడుటకు సహాయపడని ప్రార్థిస్తున్నాను. నీ కృప దయచేయండి దేవా. క్రైస్తవుల వారిపై నాయన అన్యాయంగా జరుగుతూ ఉన్నాయి నాయన దేవా. సహాయపడని ప్రార్థిస్తూ అయ్యా. ప్రతి విషయంలో కృప దయచేయండి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా క్రైస్తవులపై మెసేజ్లు అలాంటివి వచ్చినప్పుడు ఏ మాట ఎక్కడ దొరుకుతుందో అని దొరికి దాన్ని తీసి ఎన్నో విధాల బాధపెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. దయగల దేవా అని పాద సన్నిధిలో ఎత్తిపడుతున్నారు. ప్రతి ఒక్కరిని నీ కృపలో వధపరచుకొని కోరుకుంటూ సాతాను కుతంత్రాలను లాయపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్థుతిస్తూ నిన్నే కొనియాలతో పూజిస్తూ ఆరాధించుకుంటూ అన్ని నేను తగ్గించుకుంటూ నేను నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన అతి వినంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపోవాది క్రియల అనంతం నాశనమగునుగాక.